లగేజ్ రెడీగా ఉంది. ఇంకా బస్ స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి చలో దెన్. రూమ్ చెక్అవుట్ చేసేసాను. బయటికి తెల్లారిపోయింది. సో బస్ స్టేషన్ దగ్గరేం లేదు, కొంచెం దూరమే. అయితే నేను ఆటో తీసుకొని బస్ స్టేషన్ వరకు వెళ్తున్నాను ఇప్పుడు. సో లక్కీగా నా బస్ కూడా రెడీగా ఉంది. నేను ఎక్కేసాను. 12:15 వరకు ట్రింకోమాలే బస్ అక్కడికి వెళ్తుందని ఇక్కడ ఇచ్చారు. ఇండియన్ కరెన్సీలో ఇది కన్వర్ట్ చేస్తే 135 రూపీస్ టికెట్. ఆల్మోస్ట్ 178 కిలోమీటర్స్ దూరం. ఇప్పుడు నాకు 4.5 hours పడుతుంది ఈజీగా ట్రింకోమాలే వెళ్ళడానికి. బస్ ఎక్కిన తర్వాత హెడేక్. సో ఏంటంటే నాకు టీ అలవాటు కాబట్టి తలనొప్పిగా ఉంది బాగా. ఇక్కడ ఏదో ప్లేస్ ఆపారు, ఒక 10 minutes ఆగుతుంది అనుకుంటే నాకు తెలిసి. సేమ్ మనం ఎలాగో బ్రేక్ టైం ఆగుతున్నట్టే ఆగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అయితే తాగేస్తాను బెస్ట్. ఎందుకంటే నాకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు కానీ టీ మాత్రం ఉండాలి. సో టీ తాగి మళ్ళీ బస్ ఎక్కాలి, అంతే. ఏం లేదు. కంటిన్యూస్ జర్నీ అండ్ నిద్ర లేకపోవడం వల్ల హెడేక్ అనుకుంటాను. ఇది 80 రూపీస్ ఒక్క కప్ టీ. ఇది హోటల్ పేరు. ఇప్పుడు నేను వచ్చిన బస్ ఇదే. ఆల్మోస్ట్ అన్ని బస్సులు రెడ్ కలర్లోనే ఉంటాయి. ఫోన్లో ఒక్క సిగ్నల్ లేదు, మ్యూజిక్ వినడానికి అస్సలు కుదరలేదు. అయితే 4 hours ఎలానా జర్నీ అనుకునే టైంలో లక్కీగా నెక్స్ట్ స్టాప్లోనే ఒక అన్న చెల్లి పప్పిని తీసుకొని బస్ ఎక్కారు. మీకు తెలుసు కదా నాకు పప్పీస్ అంటే ఎంత ఇష్టమో. పేరేదో చెప్పారు, మర్చిపోయాను. బట్ నాకైతే మంచి టైం పాస్ అయింది పప్పీతో. ట్రైకోమాలే అయితే దిగిపోయాను, కానీ శ్రీలంకన్ కరెన్సీ నా దగ్గర చాలా తక్కువగా ఉంది. కన్వర్ట్ చేసుకుందామని గోల్డ్ షాపుల దగ్గరికి వస్తే 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ 20 షాప్స్ పైన క్లోజ్ ఉన్నాయి. ఈరోజు సండే కాదు, ఏంటి క్లోజ్ ఉన్నాయని చెప్పేసి పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఈరోజు పోయా హాలిడే అన్నారు. పోయా హాలిడే అంటే ఏంటి అంటే ప్రతి పౌర్ణమికి గోల్డ్ షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయంట. ఓ మై గాడ్, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, ఎలా కన్వర్ట్ చేయాలా అని వెళ్తూ ఉంటే లాస్ట్లో లక్కీగా ఒక షాప్ ఉంది. నేను అందులో కన్వర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు రిటర్న్ నేను మళ్ళీ హోటల్కి వెళ్తాను. ట్రింకోమాలేలో ఇప్పుడు నేను ఉంటున్న హోటల్ ఇది. రిసెప్షన్, ఇది ఎంట్రన్స్. ఇలా వెళ్ళి చాలా బాగుంది హాల్. ఎవరైనా ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి అంతే. చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంది. ఇక్కడ జస్ట్ కాఫీ తాగుతూ కూర్చోడానికి. ఇప్పుడు నేను తీసుకున్న రూమ్ ఇది. నా బుజ్జి లగేజ్, బెడ్, ఇక్కడ వాటర్ బాటిల్ బ్యాగ్లో ఎత్తేసుకుంటాను తర్వాత. ఇది డోర్, నార్మల్ డోర్, సేఫ్టీగా 2 ఉన్నాయి, పర్లేదు. బోర్డ్స్ కాదు ఇది. హాయ్ మిర్రర్, టీవీ చూసేంత టైము లేదు. టేబుల్, బెడ్ అండ్ 1 more. బాత్రూమ్ ఎలా ఉందో చూడాలి. ఓ నీట్గా ఉంది. నాట్ సో బ్యాడ్. 3000 రూపీస్ అంటే ఇది ఎక్కువే, కానీ ఓకే. చాలా షార్టేజ్లో ఉన్నాయి, దొరకట్లేదు, పర్వాలేదు. అండ్ ఇంకొక మాట చెప్పాలా మీకు,
ఈరోజు అనుకోకుండా మంచి టైంకి వచ్చాను. ఏంటి తెలుసా, ఈరోజు శాంకరీదేవి అమ్మవారి గుళ్ళో ఘనంగా పూజలు చేస్తున్నారు. ఒక ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ. అవును, పొద్దున వచ్చేప్పుడు బస్సులో దిగ్గానే అనుకున్నాను, ఏంటి ఇంతమంది జనాభా ఉండరు, అంటే రోజు ఉంటారా, చాలా కన్ఫ్యూజన్ అయిన క్వశ్చన్స్తో దిగాను. కానీ ఇక్కడ హోటల్ అతను అంకుల్, ఒక పెద్ద అంకుల్ ఉన్నారనమాట. ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఇలా పూజ చేస్తారు. ఈరోజు చాలా అంటే స్పెషల్ డే, మనం ఎప్పుడు మాట్లాడుకునేదే కదా. సో గ్యాప్ ఇస్తాను, మళ్ళీ వీడియోని గుడి దగ్గర కంటిన్యూ చేస్తాను. గర్భగుడిలో అయితే తీయడానికి అవ్వదు, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏ గుళ్ళో అయినా తీయనివ్వరు, బయట బయట మాత్రం నేను కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇంకెందుకు కలుసాం, నేను అక్కడికి వెళ్తాను. 4 రోజులు నా ప్రయాణం శ్రీలంకలో. తెలుగు వాళ్ళు కలిశారు. సడన్గా ఏదో తెలుగు మాట్లాడుతూ వెళ్తూ ఉంటే, మీకు తెలుగు అన్నాను. అవునని చెప్పారు. వాళ్ళు హైదరాబాదేనంట. ఇప్పుడు మేమందరం కలిసి శాంకరీదేవి టెంపుల్కి వెళ్తున్నాం. వావ్, అసలు ఇది మెయిన్ గేటే, కానీ క్లోజ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, వర్క్ జరుగుతుంది కాబట్టి వెనక గేట్ నుంచి వెళ్ళాలని చెప్పారు. ఇక్కడున్న పెయింటింగ్ కి అర్థం నేను బయట చూపిస్తాను.
కోనేశ్వరం టెంపుల్ ఆనుకొని ఒక పెద్ద మహాసముద్రం ఉందండి. అయితే నేను అబ్జర్వ్ చేసిన పరంగా చూస్తే ఇక్కడ మనలాంటి వాళ్ళు బోటింగ్ చేయడం అస్సలు కుదరదు. ఓన్లీ మత్స్యకారులు చేపలు పట్టడానికి మాత్రమే బోట్స్ యూజ్ చేసి ఈ మహాసముద్రంలోకి వెళ్తున్నారు. రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించలేదు, కానీ రియల్ గా చూస్తే చేపలు చాలానే ఉన్నాయి అండ్ మొసళ్ళు కూడా ఉంటాయంట. అందుకనే మనల్ని అలో చేయరు. సన్సెట్ అవుతున్న సమయంలో ఈ టెంపుల్లో సన్నని ఇసుక మీద నడుస్తూ ఆ గుడి మొత్తాన్ని చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. వర్క్ జరుగుతున్న కారణంగా మెయిన్ గేట్ క్లోజ్ ఉందని ఇంతకుముందు చెప్పాను కదా. సో ఓవరాల్ గా టెంపుల్ వ్యూ వైడ్ యాంగిల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. కోనేశ్వరం టెంపుల్ అండ్ శక్తిపీఠం అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. రావణ బ్రహ్మ కోపం వచ్చి ఖడ్గంతో కొడితే కొండని 2 చిలికలైందంట. లోపలున్న పెయింటింగ్ కి అర్థం ఇదే. ఇంత దగ్గరగా చూడడం ఒక జింకని. ఓ వావ్, అయ్యో వాట్ ఏ ఫీలింగ్. దా 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 దా. హే హలో, దా దా. చూసారు కదండి కోనేశ్వరం టెంపుల్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్తున్నాను. పౌర్ణమి రోజు కాబట్టి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు ఉంటాయి. అది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భవానీ బంగారం.